ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త పెండింగ్ 3 డీఏలు, పీఆర్సీ బకాయిలపైన మరో తీపి కబురుకు సిద్ధం అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. సో ఇప్పటివరకు మనకు 5 డీఏలు అయితే రావాల్సి అయితే ఉంది. సో ప్రభుత్వం నుంచి చాలామంది అయితే మనం ఎదురు చూస్తున్నాం. ప్రభుత్వం సరైన లీవ్స్ కావచ్చు, పీఆర్సీ ఇవన్నీ అయితే ఇవ్వాలి. లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ రూపంలో వచ్చిందండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుండా మీలో చూస్తున్నట్లయితే తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి. మీ లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ అవుతుంది. దాంతోపాటు మీకు కూడా తెలుస్తుందన్నమాట. వివరాలకు వెళ్ళిపోదామని డైరెక్ట్ టాపిక్‌లోకి లేట్ చేయకుండా. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఖజానా బాగాలేకపోవడం వల్ల ప్రభుత్వం చాలా పథకాలు ఇటు ఉద్యోగులకు రావాల్సినటువంటి పెండింగ్ డీఏలు ప్రభుత్వం అనేది పెండింగ్‌లో పెట్టేసింది. రాష్ట్ర ప్రభుత్వం మరొక 3,000 కోట్ల రూపాయలు అయితే అప్పు తీసుకుందనమాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం నిర్వహించిన ఈ వేలం ద్వారా ఈ రుణాన్ని అయితే సేకరించింది. కాబట్టి 24 ఏళ్ల కాల పరిమితి, 7.23% వార్షిక వడ్డీతో 1000 కోట్లు. అదేవిధంగా 27 ఏళ్ల కాల పరిమితి, 7.23 వార్షిక వడ్డీతో 1000 కోట్లు. 28 ఏళ్ల కాల పరిమితితో 7.23 వార్షిక వడ్డీతో మరో 1000 కోట్ల చొప్పున అప్పునైతే తీసుకుంది. రాష్ట్రంతో కలిపి దేశంలో మొత్తం 20 రాష్ట్రాల్లో 49,522 కోట్లు అయితే అప్పు తీసుకున్నాయన్నమాట. సో మొత్తానికి అయితే ప్రభుత్వం ఇటీవల కాలంలో ఆర్థిక ఖజానా బాగాలేకపోవడం వల్ల రావాల్సిన డీఏలు ఇవన్నీ అయితే ఇవ్వలేదు. ఇప్పుడు ఈ రోజైతే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే ఉంది కాబట్టి 10 రోజులు జరగబోతున్నాయి. ఈ నిధుల విషయంలో ప్రభుత్వం మాక్సిమం 5 డీఏలు, 1 లేదా 2 లేదా 3 డీఏలు అయితే రిలీజ్ చేసే అవకాశాలు ఉంది. ఈ డబ్బులు అనేది వాడుకునే అవకాశాలు ఉందని చెప్పేసి సో మొత్తం మీద అయితే అప్డేట్స్ అయితే అందుతున్నాయి. చూడాలి, లేదంటే యథావిధిగా కొనసాగిస్తారనేది మనం వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. మరి చూడాలి మరి ఏ రకంగా ముందుకెళ్తుంది.